రెవెన్యూ ఉద్యోగుల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్గూడెం తహసీల్దార్ స్లీవ్ జోచి విజ్ఞప్తి చేశారు. జంగారెడ్గూడెం తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ సమాజంలో రెవెన్యూ ఉద్యోగుల సేవలు కీలకమైనవని, దీంతో తమ అసోసియేషన్ ప్రతినిధులు రెవెన్యూ దినోత్సవం జరపాలని ప్రభుత్వాన్ని కోరారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి ఏటా జూన్ 20వ తేదీన రెవెన్యూ దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. అనంతరం రిటైర్డ్ డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ పి గవరయ్య, రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ ఎస్ రాధాకృష్ణమూర్తులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు రమేష్, వరలక్ష్మితో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. స్వతంత్ర రాకముందే బ్రిటిష్ వారి టైంలోనే రెవెన్యూ వ్యవస్థ పెట్టారు. అక్కడి నుంచి కొన్ని అమెండ్మెంట్ జరిగితే ఈ చివరికి ఈ విధంగా ఉంది. ప్రతి దాంట్లో ప్రతి సబ్జెక్టులో మన రెవెన్యూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే రెవెన్యూ అనేది మెయిన్ రోల్ అన్నమాట. భూమి విషయంలో మెయిన్ ఉండేది రెవెన్యూ కాబట్టి తర్వాత మండల ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మళ్ళీ పైన కూడా కలెక్టర్స్ కూడా రెవెన్యూకి హెడ్గా పెట్టారు. అందువలన ప్రతి సబ్జెక్టులో అయినా ఇన్వాల్వ్మెంట్ ఎవరికి ఉంటుంది? కలెక్టర్ గారికి ఉంటుంది. కలెక్టర్ గారి ద్వారా మనం ప్రతి విషయం మనం చేయడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ కంట్రోల్ కలెక్టర్ గారు కాబట్టి మనం ఆ విధంగా మనం చేస్తుంటాం. మన అసోసియేషన్ అందరికీ మా దినోత్సవాలు జరుపుకుంటే ఒక డేని ఉంది. మన రెవెన్యూ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మనం కూడా ఒక డేని పెట్టుకోవాలని చెప్పి అసోసియేషన్ తరఫున గవర్నమెంట్ని వినతి పత్రం ఇచ్చుకుంటే గవర్నమెంట్ ఈ సంవత్సరం మనకి రెవెన్యూ డేగా ఈ రోజు 20న చేసుకోవడానికి ఒక జీవో ఇచ్చింది సార్. ఈ రోజు నుంచి మనం జూన్ 20 తారీఖున ప్రతి సంవత్సరం రెవెన్యూ డే జరుపుకోవడానికి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి మన అంతకుముందు చేసిన మన గౌరీ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, తహసీల్దార్ అయిన మన సత్యనారాయణ గారు, విఆర్ఓ గారు వాళ్ళ అనుభవాలు చెప్తారు.